ఉస్మానియా యూనివర్సిటీలో స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు షాగంటి రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్. హాజరైన హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ ఇటుకల పురుషోత్తం, ఎస్ఎస్ఎఫ్ చైర్మన్ ప్రదీప్ రెడ్డి, ప్రొఫెసర్ మల్లేశం, ఎక్స్ శాట్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, ఎస్ఎస్ఎఫ్ కో చైర్మన్ సునీల్, జీసీపీఈ కాలేజ్ ఎక్స్ ప్రిన్సిపల్ రామరెడ్డి తదితరులున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండేందుకు యోగా ఎంతో అవసరమని పేర్కొన్నారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానానికి మార్గదర్శకమని తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజు యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిస్తూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ పేరుకే కానీ అభివృద్ధిలో శూన్యమని, తక్షణమే స్పోర్ట్స్ యూనివర్సిటీకి 100 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1800 పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ వివేక్ గారి వెంట రాష్ట్ర నాయకులు గొగులతు సూర్యప్రకాష్, సంతోష్, తరుణ్, అజయ్ ఉన్నారు. స్పోర్ట్స్ ఇక చూస్తే మన తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది టాలెంట్ ఏమో ఫుల్ ఉన్నది, కోఆపరేషన్ ఏమో నిల్లు ఉన్నది. టాలెంట్ చాలా ఉన్నది కానీ ప్రభుత్వ కోఆపరేషన్ ఏమో నిల్లు ఉన్నది. ఇవాళ అనేక మంది అథ్లెటిక్స్కి బేసిక్ మినిమం ప్రోటీన్ ఫుడ్ కూడా రాలేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు చేసినటువంటి పోరాటాలు కానివ్వండి, మిగతా అనేక మంది అసోసియేషన్స్ పోరాటం కానివ్వండి, అట్ ద లాస్ట్ వీ హ్యావ్ గాట్ ఎ స్పోర్ట్స్ యూనివర్సిటీ. అది కేవలం నామమాత్రానికి మాత్రమే ఇంకా యూనివర్సిటీగా ఉన్నది. ఇంకా చాలా మైలురాలు పోవాలి. కాబట్టి ఇక్కడున్న పెద్దలందరూ కూడా మీ ద్వారా గవర్నమెంట్కి మరొకసారి రిప్రజెంట్ చేస్తూ స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటే దానికి ఏ విధంగా అయితే తెలంగాణ సచివాలయంలో మంత్రులకు ఏ విధంగా అయితే ఇమ్మీడియట్గా పొద్దున జీవో ఇస్తే మధ్యాహ్నం కల్లా ఐప్యాడ్ చేతిలో ఉంటుంది. నిన్నగాక మొన్న క్యాబినెట్ మీటింగ్ అయినప్పుడు పొద్దున అనుకున్నారు వాళ్ళు ఇట్ షుడ్ బి ఏ పేపర్లెస్ అని చెప్పి, మధ్యాహ్నం కల్లా 19 మంది 11 మందికి ఐప్యాడ్లు చేతిలో ఉన్నాయి. ఏ విధంగా అయితే బడ్జెట్లు తెలంగాణ క్యాబినెట్కి, తెలంగాణ మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి ఏ విధంగా అవుతుందో అదేవిధంగా ఆ బడ్జెట్లు కూడా మన ప్రఖ్యాతిని జాతీయంగా అంతర్జాతీయంగా ముందుకు తీసుకుపోయేటువంటి స్పోర్ట్స్ పర్సన్స్కి కూడా ఇమ్మీడియట్గా ఇవ్వాలని చెప్పి మరొక్కసారి మీ ద్వారా, అందరి ద్వారా, పెద్దల ద్వారా కూడా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వాళ్ళకు ఒక రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటా ఏదవుతుందో 5% పెంచాలా. సో దట్ స్పోర్ట్స్ అనేది వాళ్ళ జీవితం మొత్తం కూడా ఎడ్యుకేషన్ తక్కువ ఇచ్చి 80% వాళ్ళు మొత్తం కూడా స్పోర్ట్స్కే పెట్టినారు. కాబట్టి ఆ కోటా పెంచాలని కూడా మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోనేమో ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఫాలో అవుతూ ఇంటర్నేషనల్, సూపర్ నేషనల్, నేషనల్, స్టేట్ లెవెల్. అదే ఇక్కడ తెలంగాణలో ఏమో కేవలం అప్పటి కొద్ది మంది కౌన్సిల్ సభ్యులు ఉన్నటువంటి పిల్లలకు మేలు చేకూర్చే విధంగా కేవలం ఒకే ఒక్క గ్రూప్ పోస్ట్, ఒక డివైఎస్పీ మాత్రమే, ఐఎమ్ నాట్ టేకింగ్ అవుట్ ద నేమ్, ఒక్క డివైఎస్పీ పోస్ట్ ఫిలప్ చేయడానికి గవర్నమెంట్ జీవోలు సైతం మార్చి ఓన్లీ ఇంటర్నేషనల్ ఉన్న వాళ్ళకి మాత్రమే పోస్టింగ్, ఆర్డర్ ఆఫ్ మెరిట్ తీసేసి మిగతా అంతా కూడా జనరల్లో కలిపి చేసేది. సో అట్లా అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కేవలం ఆర్భాటాలకే కాకుండా ముఖ్యమంత్రి మెస్సీని ఇచ్చి 100 కోట్లు ఖర్చు పెట్టడం బదులు మనకున్నటువంటి స్పోర్ట్స్ అథారిటీకి కానీ 100 కోట్లు ఇచ్చినట్టుంటే ఆ 100 కోట్లని 1000 కోట్ల క్యాంపెయినింగ్ మన తెలంగాణ బిడ్డలు చేసి చూపిస్తుండే ముఖ్యమంత్రికి. ఆ మెస్సీ ఏం చేసాడో తెలియదు కానీ ఈ 1000 కోట్లు మాత్రం బరాబర్ మన తెలంగాణ ఉద్యమకారులు కానీ, తెలంగాణ స్పోర్ట్స్ పిల్లలు కానీ చేసి చూపిస్తుండే. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి 1800 మంది పీఈటీ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ప్రతి ఒక్క పీఈటీ స్కూల్లో పీఈటీ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ ఉండాలా అని చెప్పి ఇంతకుముందు అనేక సందర్భాలలో డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు సార్ చెప్పినట్టు, ప్రొఫెసర్ గారు చెప్పినట్టు ఎక్కడో కాదు, ఈవెన్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ కాలేజ్లలో కూడా ఇన్స్ట్రక్టర్లు లేరు. కాబట్టి మనం ఇంటర్ గెలిచి రచ్చ గెలవమన్నారు. కాబట్టి ఎక్కడి నుంచైనా స్టార్ట్ కావాలంటే మీ అందరి ద్వారా, కృషి ద్వారా నెక్స్ట్ యోగా ఇంటర్నేషనల్ డే అప్పటికైనా సరే ఉస్మానియా యూనివర్సిటీ నుంచైనా స్టార్ట్ చేసి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ఆ మూల వరకు